మరిన్ని అప్డేట్స్ చూస్తే దొంగతనం జరిగిన ప్రతిసారి ఆ గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. చివరికి గ్రామస్తులే ఓ ఐడియా వేశారు. దొంగను పట్టుకున్నారు. ఆధారాలతో సహా దొంగలను పట్టుకున్నాం, వచ్చి కేసు నమోదు చేయండి అని విన్నవించుకున్న సదరు ఖాకీలు మాత్రం ఎప్పటిలాగానే నిలువెత్త నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని జనం మండిపడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి మండలం గుంటిమడుగు గ్రామంలోని అంకాలమ్మ దేవత గుడిలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదులు ఎన్నిసార్లు చేసినా పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చివరికి తామే గుడిలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడంతో దొంగల గుట్టు రట్టయిందని తెలిపారు. హుండీతో పాటు వెండి బంగారు ఆభరణాలు, అమ్మవారి కానుకలను దొంగలు ఎత్తుకుపోయారని గ్రామస్తులు చెప్పారు. ఫస్ట్ టైం హుండీ, వెండి, బంగారు ఉండింది, దొంగతనం అయింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినాము, అప్పుడు ఏమో స్పందనలే. రెండో తూరు కూడా అయ్యింది, రెండో తూరు కూడా స్పందనలే. పోలీసు వాళ్ళకేమో రిపోర్ట్ ఇచ్చినాము, ఎవరు పట్టుకోలే. మళ్ళీ మూడో తూరు వచ్చేసి మేమే ఊర్లో వాళ్ళమందరం చందా వేసుకొని సీసీ కెమెరాలు బిగించినాము. బిగించిన తర్వాత మళ్ళా జరిగింది, అంటే 22వ తేదీ నైట్ జరిగింది. జరిగిన తర్వాత ఆ ఫుటేజ్ని పట్టుకొని పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు ఇచ్చినాము. ఇంతవరకు స్పందనలే. మళ్ళీ ఆ ఫుటేజ్లు మేము చూసి లోకాలిటీలో ఇక్కడనే ఉండేవాళ్ళని వెతికి వాళ్ళని పట్టుకున్నాము. సీసీ కెమెరాలో చిక్కిన విజువల్స్ ఆధారంగా ఒక దొంగను పట్టుకున్న గ్రామస్తులు ముందు మానవత్వం చాటుకున్నారు. ఆకలితో ఉన్న ఆ దొంగకు కడుపు నిండా అన్నం పెట్టారు. దొంగ ఆకలి తీరాక అతన్ని విచారించి మిగతా ఇద్దరి దొంగల ఆచూకీని కనుగొన్నారు గుంటిమడుగు గ్రామస్తులు. ఏం పని చేస్తాడు? దొంగతనమేనా? పందులు మేపుతాడా? నువ్వు? నేను కూడా. ఏ ఊరి మీదే? గుండ్ల చెరువు. ఉదయం పూట పగలు పూట పందులు మేపుతారా? రాత్రి పూట ఏం చేస్తారు? 10,000 రూపాయలు బాకీ ఉంటే బాకీ ఉంటే బాకీ 40,000 70,000 లెక్క ఉండాలి దాంట్లో. దేంట్లో? ఉండీలో. నేను చూసినాను అని చెప్పి పిలుచుకొచ్చినాడు. ముగ్గురం వచ్చినాం. ఒకటి రాకెట్లో ఉన్నాడు. ముగ్గురిది ఒకటే ఊరా? ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, దొంగలను తాము పట్టుకున్నామని కేసు నమోదు చేయమని చెప్పినా ఏమాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు ఇచ్చినాము, ఇంతవరకు స్పందనలే. నిన్న రిపోర్టు రాసి ఇచ్చినాము, పొద్దున్నే పోయినాము, మళ్ళీ సాయంత్రం రమ్మన్నారు, సాయంత్రం పోయి రిపోర్టు రాయించినాము. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా ఏది యాక్షన్ తీసుకోవాలి. ఇంతవరకు ఇప్పటికైనా పోలీసులు స్పందించాలని కోరుతున్నారు. మరి సదరు ఖాకీలు ఏమంటారో